ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు చేసే కూర గుత్తి దొండకాయ. కొంచెం రవ్వ పులుపు వేసి చేస్తాను, చిటికెడు బెల్లం కూడా వేస్తాను. రుచి రావాలంటే చిటికెడు బెల్లం వేయవలసిందే. తీపి అనేది ఏమీ తెలీదు, కానీ ఇష్టం లేకపోతే మానేయచ్చు. మనం గుత్తి వంకాయ వండుకుంటాం కదా, అలానే గుత్తి దొండకాయ, కానీ దానికన్నా ఇది బాగుంటుంది. నేను చెప్పానంటే చేస్తున్నాను కాబట్టి చెప్పాను అనుకుంటారు. మీ లైకుల కోసం, మీరు చూడటం కోసం చెప్పినట్టు ఉండకూడదు కదా, ఉన్నది ఉన్నట్టుగా చెబుతాను. ఇలా కూడా చేసుకోవచ్చు. దొండకాయ అనేది పిల్లలకు తక్కువ పెట్టండి, పెద్దవాళ్ళు మామూలుగా తినొచ్చు. మా వారు కూడా ఎప్పుడో కానీ తేరు. చానాళ్ళు అయిందండి దొండకాయ కూర చేసి. ఈరోజు గుత్తి దొండకాయ చేస్తున్నాను. చక్కగా పాన పెట్టుకున్నాను కదా, వీటెక్కుతుంది. తగినంత నూనె వేసుకుంటాను. మరి ఈ కూరకు కావాల్సిన ఐటెం ఏంటో చెప్పాలి కదా. ఉల్లిపాయ, 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. 2 పెద్ద పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు. చక్కగా చిన్నవి 6 టమాటాలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, మరి కొద్దిగా రవ్వ పులుపు అన్నాను కదా, నిమ్మకాయ చెక్కంతా, చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఇదిగో అల్లం, వెల్లుల్లి. చక్కగా ఈ దొండకాయ చూసారా, 4 ఫెడలుగా ఇలా కోసేసాను. ఇప్పుడు దీనికి ఈ కూరకు కావాల్సింది మసాలా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు అల్లం, ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు, ఇది ఒకసారి మిక్సీ పెట్టి అప్పుడు ఉల్లిపాయ వేద్దాం. ఇప్పుడు ఇది ఇలా అవ్వటం వల్ల అక్కడక్కడ ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, అల్లం ముక్కలు ఉండకుండా ఉంటుందన్నమాట. చక్కగా ఇవి వేసేసి మిక్సీ పట్టేస్తాం. ఇప్పుడు కొత్తిమీర కూడా, ఇప్పుడు ఈ టమాటా. ఇప్పుడు ఈ గిన్నెలో వేసుకున్నానండి మసాలా. ఈ ఉప్పు, కారం, పసుపు వేసేస్తున్నాను. మసాలా కారం కదా, మరి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి ఎక్కువ పట్టాలి కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. ఇదైతే మసాలా కారంకి వేరే మసాలా వేయను. ఈ కాయల్లో ఇలా పెట్టి మసాలా చక్కగా ఇలా పెట్టి మనం కళాయిలో పెట్టేసుకుందాం. ఈ కాయలన్నీ కూడా అలా పెట్టేస్తానండి చక్కగా. ఇదిగోనండి చక్కగా మరి గుత్తికాయలు, ఈ గుత్తులో ఇలా మసాలా పెట్టేస్తాను కదా. చక్కగా ఇప్పుడు ఉన్న మసాలా కూడా ఇది ఇలా వేసేస్తానండి ఇందులో. ఇప్పుడు ఇది ఇలాగ వేసేసాను కదా, ఇలా సర్దేస్తాను. ఇలా సర్దేసి దీన్ని మూత పెట్టేస్తే ఇది బాగా చక్కగా దగ్గరికి బాగా మగ్గిపోవాలన్నమాట. గుత్తి వంకాయ అలాగా వండుతాం, అలాగే అవ్వాలి. అప్పుడు చింతపండు పులుపు వేస్తాను. ఇప్పుడు ఇంకా వేయను, సరే ఉడుకుతుంది కదా, తర్వాత చూపిస్తాను. ఇదిగోనండి ఇంతవరకు అయింది, ఇంకా అవ్వాలి, ఇంకా ఉడకాలి. దొండకాయ కదా, టైం పడుతుందండి. ఇదిగోనండి చక్కగా ఇలా అయింది కదా. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుపు వేసుకుందాం. కొంచెం ఆ రవ్వ పులుపుకి చాలా రుచి వస్తుందండి. అలాగే కొంచెం బెల్లం కూడా వేస్తాను నేను, మీకు ఇష్టాన్ని బట్టి వేసుకుందరు కానీ. ఇదిగోనండి చక్కగా చింతపండు రసం, అలానే చిన్న బెల్లం ముక్క, ఇది కరిగిపోతుందండి. ఫైనల్ కరివేపాకు. చక్కగా గుత్తి దొండకాయ కూర రెడీ అయిపోయినట్టేనండి. అయిపోయిందేమో చూద్దామా. అయిపోయిందండి, చక్కగా రెడీ అయిపోయింది. గుత్తి దొండకాయ మసాలా పెట్టి కూర చేసానండి చక్కగా. ఇది రైస్కి చాలా బాగుంటుంది, చపాతీకి కూడా బాగుంటుంది, కానీ రైస్కి చాలా బాగుంటుందండి. ఇంకా చారు, మజ్జిగ ఏం అక్కర్లేదు. మరి కాయ తింటుంటే ఇంకొకాయ తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. చూసారా, గుత్తి దొండకాయ చేసే విధానం చూసారు కదా. చేసేసుకోండి మరి ఇలాగా. చూసిన వారు లైక్ షేర్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకున్నవారు లైక్ చేసుకున్నారనుకో కొంచెం ఎదరికెళ్ళే అవకాశం ఉంటుంది కదా. మరి చెబుతున్నాను కదండి, అమ్మని అడుగుతున్నాను కదా, ఏమనుకోవద్దు. చూసిన వారు లైక్ చేయండి. ఒక 3 నిమిషాల నుంచి ఆపేస్తానండి. మా వారు బయటికి వెళ్ళారు, వచ్చే టైం అయిపోతుంది కాబట్టి ఆపేస్తాను. మరి అలా సాట్లు పెడతాను చూడండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.